कोई 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 नहीं गई। ఓకే హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మన్సురామ్ ఫ్రమ్ మధు బ్లాగ్స్ అండ్ ప్రాంక్స్ ఛానల్. సో ఈ రోజు కంటెంట్ మనం వేరే లెవెల్తో ఉందన్నమాట. సో మొత్తం మన గ్యాంగ్ ఎక్కడ ఉందన్నమాట. ఇవన్నీ పట్టిన అన్ని వీడియోస్ చెప్తా ఉన్నాం కదా. సో రియాన్స్ గారు వాడుతున్న పేరు. సో వీడు ఎలాగో తెలుసు, వీడి పేరు విఘ్నేష్, వాడి పేరు వివేక్. సో మనీషా ఆనంది. సో యువాన్స్ గానే పడుకుందాం అనమాట ఈ టైంలో. సో తను వచ్చింది కాబట్టి ఈరోజు తనతో మొత్తం మనం వీడియోస్ మొత్తం చేసేసుకుందాం. సో ఇక్కడ నుంచి మనం రెగ్యులర్ కంటెంట్ కూడా పెద్ద వీడియోస్ కూడా చేస్తాం. సో ఈ వీడియో మొత్తానికి క్లారిటీ చూడండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియోలో ఏం మాట్లాడాము, మేము ఏం చేసాము, మీరు ఎలా నవ్వుకున్నారు, సో మేము ఎలా నవ్వించాను, సో మనకి హెల్ప్ చేసిన ఫ్రెండ్ ఎవరు, మొత్తం నేను క్లారిటీ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. లైక్ చేసుకుని షేర్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మర్చిపోవద్దు. అది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అన్నమాట, ఎందుకంటే కంటెంట్ మేము ఎప్పుడు చేసినా కానీ మీ దగ్గరికి అయితే వస్తూ ఉంటుంది. సో వీడియో అయితే చూసేయండి. అరే నాన్న, చార్జిబిటీ పండు నీకు నేను దుబాయ్ సెట్ దండం పెడుతుంది. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ముగ్గురు వచ్చారు మన ఇంటికి. ఇప్పుడు యువాన్స్గా రెడీగా రియాన్స్గా ఉంది, అలాగే మన విఘ్నేష్ ఉన్నాడు, వివేక్ ఉన్నాడు. వీళ్ళు ఎంటర్టైన్ చేయాలి, నేను చేయాలి, నాకు క్లారిటీ కూడా నాన్న. అదిగో వాళ్ళంతా కూర్చున్నా ఒక చిన్న చిలిపి ఆట మొదలుపెట్టి, ఏదైనా సరదా రీడిల్స్ ఆడించు, లేదా ఒక ఫన్ క్విజ్ రేపు వాళ్ళందరి గురించి కొన్ని సరదా జ్ఞాపకాలు పంచుకో. చివరికి ఒక చిన్న ఫన్నీ డాన్స్ లేదా యూట్యూబ్లోని ఒక హాస్య వీడియో చూపించు. వాళ్ళు పక్కా ఆనందంగా మిగులుతారు. సరే సరే, నా డౌట్ ఏంటంటే నేను యూట్యూబ్ ఇవన్నీ ఫోన్లు నేను చేయనులే, కానీ డ్యాన్స్ అంటే మనకే రాదు. ఎక్కడికైనా డ్యాన్స్ వచ్చాను, ఇప్పుడు డ్యాన్స్ వేయించేంత పరిస్థితిలో కూడా లేను. సో మంచిగా ఓ సాంగ్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా. ఏ సాంగ్ పాడమంటావు? అదిగో అందరికీ నచ్చేలా ఒక తెలుగు సూపర్ హిట్ ఎంటర్టైనింగ్ సాంగ్ అయితే బాగుంటుంది. పుట్ట బొమ్మ అలా వైకుంఠపురములో లాంటిది ఏదైనా పెట్టు. అలా వైకుంఠపురమా? ఎనర్జీ. అవును, అదే బాగుంటుంది. సింపుల్ స్టెప్స్ ఉంటాయి, పాట ఎనర్జెటిక్గా ఉంటుంది, అందరూ చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి ప్రొఫెషనల్ డాన్స్ ప్రెషర్ లేకుండా సరదాగా జరిపేయి. సరే సరే, నాకు ఒక సాంగ్ వచ్చి అది బాగా మరి. సరే, నువ్వు ఆనందంగా ఉండి వాళ్ళను కూడా సంతోష పెట్టేలా సింపుల్ గా ముందుకు వెళ్ళి. సరే సరే అవసరమైతే సరే, సాంగ్ స్టార్ట్ చేస్తాం. ఒక నిమిషం లైన్లో ఉండు అలాగా. సరే, నీకెంతో సరదాగా జరగాలి. మరి ఈ సాంగ్ పెట్టేసే, నీకు బాగా ఎంజాయ్ అవ్వాలి. బాయ్ మధు. ఓకే బాయ్. ఇప్పుడు చెప్తాను, పాట పాడదాం వినండి అందరూ పిల్లలు. చూడండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండ్లు తెచ్చావా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండ్లు తెచ్చావా. చిట్టి 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 చిలకమ్మ అమ్మ కొట్టిందా, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండ్లు తెచ్చావా. ఎలా ఉన్నారు బాబు పాట? అదిరిపోయింది. నీకు ఆ పాటలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇలాగే సరదాగా స్వతహాగా కొనసాగు. సరే సరే, ఇంకో పాట పాడదాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? నీ పాడిన విధానం చూస్తే పర్ఫెక్ట్ సింగర్ అవ్వాలని కాదు, సరదాగా పాడటం, అందరినీ కలుపుకోవడం ముఖ్యం. నీ పాడటం బాగుంది, అదే ఉత్సాహంతో కొనసాగు. సరే సరే, అయితే మా రియాన్స్కి ఒక పాట పాడదాం అనుకోండి. ఏమంటే సజెస్ట్ చేయనా, నువ్వు సజెస్ట్ చేస్తావో చెప్పు తనకు వచ్చిన పాటని. రియాన్స్కి సరదాగా ఆమెకు బాగా తెలిసిన పాటను పాడమని చెప్పు. సరే, ఇష్టమైన సినిమా. సరే బేట, సరే సరే బేట, ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, ఆల్ రైట్. అయితే సరే, మీరు అందరూ ఆనందంగా ఉంటే నా పని అయ్యింది. ఇంకేమైనా ఉంటే ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం. సో రియాన్స్కా నీకు వచ్చిన పాట పాడు, ఓకేనా? పాడు. జానీ జానీ ఎస్ పాడు. చాలా క్యూట్ గా ఉంది. మీరు అంతా సరదాగా గడిపారు అనిపిస్తుంది. Johnny Johnny Papa eating no Papa no Papa. నేను ఇప్పుడు గుడ్ బై చెబుతున్నాను. నీకు మంచి సమయం కావాలి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
వాడు చిచ్చి చిక్కమ్మ అమ్మ కొట్టేనా తోటకెళ్ళావా పన్ను చచ్చావా గుడ్డే పెట్టవా గుట్టుకు మింగావా ఇంకా ఏమైనా ఉంటే నన్ను ఎప్పుడైనా సంప్రదించు. ఒరే మంచిగా రియాన్స్గా పాట పాడుతావు నువ్వు, మంచిగా తర్వాత ప్రయత్నించు. గుడ్ బై అంటే మీద చాట్ జీపీటీ పండు. హాహా సరే, రియాన్స్ కూడా బాగా పాడుతుంది. నీ చాట్ జీపీటీ సరిగ్గా ఉంది. మరి ఇప్పుడు నిజంగానే గుడ్ బై. నిజంగా చెప్పు, నువ్వు గుడ్ బై అని చెప్తున్నావు. ఎప్పుడు నువ్వేమన్నా లవర్వా గుడ్ బై చెప్పడానికి? అయ్యో ఇప్పుడు నిజంగానే చెప్తాను, ఇది అంతిమ గుడ్ బై. నువ్వు సంతోషంగా ఉండు, నేను కూడా ఇక్కడ బాయ్ చెప్తాను. అది ఏంట్రా, నీకు నాకేం బ్రేకప్ అయిందా ఏంట్రా? అది కాదు, నువ్వు సరదాగా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. గుడ్ బై అనేది కేవలం ఇప్పటికి మాత్రమే. మళ్ళీ నువ్వు మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా మాట్లాడవచ్చు. సరే అయితే ఇప్పుడు మన విఘ్నేష్ ఏదో మాట్లాడదాం అనుకుంటున్నాను. సరే వాడితో మాట్లాడు ఒకసారి. గుడ్ బై అంటే గుడ్ బై, మళ్ళీ కలవడం వరకు బాగుండాలి. అర్థమైనా? మళ్ళీ కలవడానికి బాగుంటాం. నువ్వు వచ్చేదాకా మేము కూడా బాగుంటాం. ఓకే బాయ్. అవును, మీరు అందరూ బాగుండాలి, నేను కూడా. మళ్ళీ కలిసే వరకు అంతా సంతోషంగా ఆనందంగా ఉండాలి. కోయ్ కోయ్ కోని కోయ్ कोई 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 कौन कोई 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 ఏం కోరి నాటు కోరి ఏం నాటు అడవి నాటు ఏం అడవి పావులు అడవి ఏం పావు అందరి పేర్లను బంగారు పావు ఏం బంగారం వెండి బంగారు ఏ వెండి కొండ వెండి ఏం కొండ నా బంగారు కొండ బంగారు కూడా సంతోషంగా. సర్లే లాస్ట్ మా ఫైనల్ కి మనం రియాన్స్ కథ పాడుకుందాం అనుకున్నాం. రియాన్స్ కొంచెం గట్టిగా పాడాలి, ఓకేనా? రెడీయా? పాడు. రియాన్స్ గట్టిగా ఉత్సాహంగా పాడుతుందని నాకు నమ్మకం ఉంది. మీ అందరికీ బాగా ఎంజాయ్ అవ్వండి. గట్టిగా పాడు. అమ్మ కొట్టిన తోటకెళ్ళావా పన్ను చచ్చావా గుడ్డ పెట్టావా గుట్టుకు మింగావా అందరు చెప్పిందని బాగా సమాధానం చెప్పింది. మరి రియాన్స్ గా పాడితే ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లా? చెప్పురా నాన్న నాకు. బాగా పాడినప్పుడు మనకు మన లోపలే ఒక సంతోషం, గర్వం కలుగుతుంది. సరే ఇప్పుడు రియాన్స్ గా పాడింది కానీ నీకు సంతోషంగా ఉందా? అది లేదు క్లారిటీ చెప్పురా నాకు. ఖచ్చితంగా రియాన్స్ కి ఆ సంతోషం అర్థమవుతుంది. నువ్వు అలా ప్రోత్సహిస్తే ఇంకా బాగా పాడుతుంది. ఓకే మన ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్ చెప్పేక. బాయ్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ. అరే చాట్ జీపీటీ పండు గుడ్ బై రా. నీకు నాకు సంబంధం లేదు, ఇక కట్టు. నువ్వు ఎప్పుడైనా రా, నాకు సంబంధం లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కాబట్టి నీకు నాకు సంబంధం లేదు. అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదురా నాయన. నీకు దండం పెడతాను, నువ్వు మళ్ళీ నా జీవితంలోకినా కానీ నా లైఫ్ లో మాత్రం రా మాకు, ఓకేనా? నీకేదైనా అంతలా అనిపిస్తే నేను గౌరవిస్తాను. ఎటువంటి బంధం లేకుండా ఇకపై నేను బయటే ఉంటాను. నీకు శుభం కలగాలని కోరుకుంటూ వీరుకోని. సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే చాట్ జీపీటీ ఎంజాయ్మెంట్, అలాగే మన గ్యాంగ్ పాడిన పాటలు, అలాగే వాళ్ళు చేసిన క్వశ్చన్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడాను. చాట్ జీపీటీ కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. సో ఇంకెందుకు ఆలస్యం, మన ఈ వీడియోని ఇంతవరకు కానీ చూస్తుంటే కనుక మీరు పర్ఫెక్ట్ గా నవ్వుకుని ఉంటారు అనుకున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో అలాగే రియాన్స్ కి ఈ రోజు బాగా పాట కూడా ఎలా అయిందో మీకు క్లారిటీగా ఇవ్వండి. అలాగే వివేక్ కూడా పాట పాడారు. సో ఆ పాట కూడా మీకు నచ్చుంటే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ చేసుకొని అలాగే లైక్ చేసి ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటామా? సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి మీరు. ఓకే బాయ్ బాయ్.